హే ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఫైనల్లీ కార్ అయితే తీసేసుకున్నాం. ఇది ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక పెద్ద డ్రీమ్ లాంటిది. మా కలైతే ఇప్పటికి నెరవేరింది. ఏ కార్ తీసుకున్నాం, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో చెప్తాను. కార్ డెలివరీ ప్రాసెస్ అదంతా కంప్లీట్ అయిన తర్వాత మా అత్తయ్య షోరూమ్ దగ్గరే చిన్నగా పూజ అయితే కంప్లీట్ చేశారు. అక్కడ పూజ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి కార్ పూజ చేయించాం పంతులతోని. పూజ అయితే చాలా బాగా చేసిండు పంతులు. నాగలింగేశ్వర స్వామి టెంపుల్లో పూజ చేయించాము. సమ్మర్ కదా, పిల్లలకి హాలిడేస్ ఉన్నాయని మా అత్తయ్య వాళ్ళు, మా ఆడపడిచి వాళ్ళు అందరూ కలిసి వచ్చారు హైదరాబాద్కి. అప్పుడే మా ఆయనకి 1 వీక్ హాలిడేస్ వచ్చినుండే. సో డైలీ ఒక ప్లేస్కి వెళ్ళాం. ఆ రోజు కార్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో స్వర్ణగిరికి అయితే వెళ్ళాం. తెలంగాణలో ఇప్పుడున్న టైంలో ఎవరిని అడిగినా స్వర్ణగిరికి వెళ్ళినావా ఇదే వినిపిస్తుంది. సో మేము కూడా వెళ్ళిపోయినాం స్వర్ణగిరికి. అక్కడ కార్ పార్కింగ్ అయితే చాలా దూరం ఉండే, మాకు తెలియక అక్కడి వరకు అందరం కార్లోనే వెళ్ళిపోయినాం. దాని తర్వాత మళ్ళీ అందరం అక్కడ పార్క్ చేసి అక్కడ నుండి టెంపుల్ వరకు నడుచుకుంటూ వచ్చినాం. మా రిక్కిగాడైతే వాళ్ళ పప్ప దగ్గర ఉన్నాడు, అస్సలు సతాయించడండి. వాడు బయటకు వస్తే చాలా బాగా ఆడుకుంటాడు. వాడికి ఇష్టం బయట అదంతా చూడడము, ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం. చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా ఉన్నాడో. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. చూడడానికి 2 కళ్ళు అస్సలు సరిపోవు. చిన్నజీయర్ స్వామి వచ్చి వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడు ఇక్కడ. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు. చూడండి ఎంత బాగుందో. మేమందరం లోపలికి అయితే వచ్చేసినాం. మా అందరినీ ఫోటో తీయమంటే మా ఆయన వీడియో తీస్తున్నాడు. దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాం. లైన్లో అయితే నిల్చున్నాం. చాలా మంది ఉన్నారు, రష్ అయితే చాలా ఎక్కువనే ఉండే ఆ రోజు. మనం ఫోన్స్ అయితే అక్కడ కౌంటర్లో పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు, మన ఇష్టం అది. కాకపోతే దర్శనం చేసుకునేటప్పుడు లోపల మెయిన్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటప్పుడు ఫోన్స్ అవి తీయకుండా, ఫొటోస్ తీయకుండా లోపల హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే అయిపోతుంది. నాట్ అలౌడ్ అనమాట ఫొటోస్ తీయడం, వీడియోస్ తీయడం, ఓన్లీ ఆ లోపల వరకు. ఇక్కడ కనిపిస్తుంది అద్దాల మండపం. చూస్తున్నారు కదా, అక్కడ లైన్లో నిల్చున్నారు కదా, అది ప్రధాన గర్భాలయం. అక్కడే ఉంటాడు వెంకటేశ్వర స్వామి. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత షూట్ చేసిన వీడియో ఇది. లోపలికైతే ఫోన్ షూట్ చేయకూడదు. ఇక్కడ బయట ఇంకొక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఈ అద్దాల మండపంలో ఉయ్యలు ఉంటుంది, ఊపాలి. మొత్తం అద్దాలే ఉంటాయి అందులో. ధ్రువగాడైతే వాళ్ళ తాతయ్యతో ఆడుకుంటున్నాడు. దర్శనం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ పులిహోర పెడితే లైన్లో వెళ్ళి పులిహోర తెచ్చుకొని తింటున్నాం. అక్కడికే ఫుల్ ఆకలేస్తుంది మా అందరికి. ధ్రువగాడికి కూడా వాళ్ళ నాని కొంచెం తినిపిస్తుంది. ఫస్ట్ టైం వాడు ప్రసాదం తింటున్నాడు. వాడు చాలా బాగా ఎంజాయ్ చేసిండు. ఇదేదో డిఫరెంట్ టేస్ట్ ఉంది అనేసి పెడుతుంటే అలానే చూస్తూ ఇంకా ఇంకా కావాలి అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ చెప్పాను కదా కార్యసిద్ధి హనుమాన్ అని, అక్కడికైతే వచ్చాం. దర్శనం అది చేసుకున్న తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని పక్కనే జయగంట మండపంలోకి వెళ్ళినాం. చూస్తున్నారు కదా గంట ఎంత పెద్దగా ఉందో. చాలా మంది ఉన్నారు అక్కడ గంట కొట్టడానికి. ఇది ఒక్కరి హైట్కి అయితే సరిపోదండి, ఒకరు ఎత్తుకొని కొట్టించాల్సిందే. ఇక్కడ నన్ను మా ఆడపడుచుల్ని మా ఆయన అయితే ఎత్తుకొని కొట్టించడానికి ట్రై చేస్తున్నాడు. ఆ గంట మనకి కొడితే అటు ఇటు 2 టైమ్స్ తగిలితే కోరిక నెరవేరుతుందంట పక్కనున్న వాళ్ళందరూ అనుకుంటున్నారు. మా ముగ్గురికి అయితే అది అటు ఇటు తగిలిందండి. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఇంకా గంట కొట్టడానికి చాలా మంది వస్తూనే ఉన్నారు. పిల్లలు కూడా గంట కొట్టడానికి చాలా ట్రై చేస్తున్నారు, కానీ అది కొంచెం బరువు ఉంది. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే కిందికి వెళ్ళాం. కిందికి వెళ్ళిన తర్వాత జలనారాయణ స్వామి ఉంటాడు అక్కడ, దాన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం మేమందరం. స్వర్ణగిరి ఇంత ఫేమస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏదైనా ఉంది అంటే జలనారాయణ స్వామి. జలనారాయణ స్వామి దగ్గరికి చాలా మంది వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఫొటోస్, వీడియోస్, రీల్స్ అవన్నీ తీసుకుంటూనే ఉన్నారు. ఇక్కడైతే చాలా అట్రాక్టివ్గా ఉంది, చాలా ప్లెజెంట్గా అనిపించింది. మేమైతే చాలాసేపు అక్కడే కూర్చున్నాము, ఫొటోస్ దిగినాము, మంచిగా టైం అయితే స్పెండ్ చేసినాము. చుట్టూ 4 గోపురాల మధ్య ఉన్న చిన్న కొలనులో జలనారాయణ స్వామి అయితే సేదతీరి ఉన్నాడు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. కమల్ హాసన్ దశావతారం సినిమాలో రాయిని మాత్రం కంటే దాంట్లో ఉంటుంది కదా, సేమ్ అలానే అనిపించింది చూడడానికి. ఇదండి స్వర్ణగిరి. తెలంగాణలో ఉన్న భువనగిరి నుండి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది స్వర్ణగిరి. చాలా బస్సెస్ వెళ్తాయి అక్కడికి. స్వర్ణగిరి స్టాప్ దగ్గర దిగిన తర్వాత లోపలికి వెళ్ళడానికి ఆటోస్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పటివరకు మీరు దర్శించుకోకపోతే ఎప్పుడైనా మంచిగా వీకెండ్ చూసుకొని రండి, చాలా బాగుంటుంది, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. నా సజెషన్ ఏంటి అంటే మార్నింగ్ టైం కన్నా ఈవినింగ్ టైంలో రావడం చాలా బెస్ట్. ఈవినింగ్ నుండి నైట్ వరకు స్పెండ్ చేయొచ్చు. టెంపుల్ అయితే నైట్ 9 వరకే ఉంటుందండి, చూసుకోండి టైమింగ్ ఒకటి. చూస్తున్నారు కదా నైట్ ఎంత అద్భుతంగా ఉందో. అన్ని లైటింగ్స్ మధ్యలో ఇంకా ఎక్కువ అందంగా కనిపిస్తుంది. అందుకే నైట్ టైం రావడానికి ప్రిఫర్ చేయండి.
మేమైతే మా ఫ్యామిలీతో కలిసొచ్చి చాలా బాగా టైం స్పెండ్ చేశాము. మంచిగా ఎంజాయ్ చేశాము. మీకు గనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.